ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మరొక భాగంలోనికి ప్రవేశించడానికి మాకు మీరు దయచేస్తున్న ఈ కృపను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మంచి మాటలు సరైన రీతిలో మేము ధ్యానించి మరింత బలపడి మా బలహీనతలు ఏవైనా ఇందులో కనబడుచున్నవేమో అని ఎరిగి పరిశీలించుకొని మమ్మల్ని చక్కపరుచుకుంటూ మరింత గొప్పగా మీ ఎదుట మేము కనబడుటకు ఈ ఔషధ మూలికలను మేము వాడుకొనుటకు సహాయం చేయమని యేసు ప్రభు వారి ప్రశస్తమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, మలాకీ గ్రంథం ధ్యానంలో 8 భాగాలుగా మనము విభజించుకున్న ఈ గ్రంథంలో ఇప్పుడు 4వ భాగంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. 3 భాగాలు ముగించుకొని మొదటి భాగం పరిచయం అయిపోయినది. 2వ భాగం దేవుని ప్రేమను గూర్చిన వివాదం. మొదటి అధ్యాయం 1వ వచనము నుండి మొదటి అధ్యాయం 5వ వచనం వరకు మనం మాట్లాడుకున్నాం. ఇక 3వ భాగములో 2 భాగాలు మాట్లాడుకున్నాం, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. ఏమని పెట్టుకున్నాం దీనికి పేరు? యాజకుల పరిచర్యలో లోపాలు డాష్ దేవుని గద్దింపు. ఈ 3 భాగాలలో మనకు అవసరమైన మనం నేర్చుకోవలసిన పాఠాలు ఎన్నో నేర్చుకొని ఇప్పుడు 4వ భాగంలోనికి ప్రవేశిస్తున్నాం. 4వ భాగం 2వ అధ్యాయము 10వ వచనము నుండి 2వ అధ్యాయము 16వ వచనం వరకు. ఇక జాగ్రత్తగా ముందుకెళ్దాం. మలాకీ గ్రంథములో మనము విభజించుకున్న 4 అధ్యాయాలలోని 8 భాగాలలో ఇప్పుడు మనం 4వ భాగంలోనికి ప్రవేశిస్తున్నాం. ఇది 2వ అధ్యాయము 10వ వచనము నుండి 16వ వచనం వరకు మనం ధ్యానించబోతున్నాం. దేని గురించి ఇది మాట్లాడుతున్నాడు? ఈ వాక్య భాగంలో మనం ఏం చూడబోతున్నాం? జాగ్రత్తగా చూద్దాం. ఇది కూడా ఎక్స్క్లూజివ్గా యాజకుల గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. మరలా యాజకులే ఇక్కడ కూడా. అంటే యాజకుల జీవితాలలో ఎన్నో తప్పులు జరుగుతున్నాయి ఆ తరములో. ఈ 3వ భాగంలో ఇంతకుముందు వారు చేస్తున్న తప్పులు ఎన్నో చూసాం. యాజకుల పరిచర్యలో కదా, యాజకుల పరిచర్యలో లోపాలు చూసాం 3వ భాగం. ఇక 4వ భాగంలో యాజకుల వ్యక్తిగత జీవితాలలో జరుగుతున్న తప్పులు.
ఇది 4వ భాగం. టైటిల్ ఇస్తాను నేను తర్వాత. ఒక చిన్న క్లారిటీ కోసం ముందుగా ఒక పిక్చర్ ఇస్తున్నాను. 3వ భాగానికి 4వ భాగానికి ఉన్న తేడా ఏంటంటే, 3వ భాగం యాజకుల పరిచర్యలోని లోపాలు, సేవలోని లోపాలు, అర్పణలు సరిగా అర్పించకపోవడం, బోధను సరిగా చేయకపోవడం, తీర్పులు సరిగా తీర్చకపోవడం, పక్షపాత ధోరణితో ఉండడం, ఇదంతా కూడా మనం 3వ భాగంలో చూసాం. ఇక 4వ భాగంలో వారి వ్యక్తిగత జీవితాలలో జరుగుతున్న ఒక అతిపెద్ద తప్పు గురించి దేవుడు యాజకులను నిలబెడుతున్నాడు ఇక్కడ. ఇది 10వ వచనం నుంచి 16వ వచనం వరకు. 10వ వచనం చూద్దాం. 10వ వచనము చూద్దాం. అయితే 10 నుంచి 16 వచనాలు ఏవైతే ఉన్నాయో, ఇందులో 10 నుంచి 16 వచనాలు ఏవైతే ఉన్నాయో, ఇందులో 10, 11, 12 ఈ 3 వచనాలని ఒక గ్రూపుగా, 13, 14, 15, 16, 13, 14, 15, 16 ఈ 4 వచనాలు ఒక గ్రూపుగా మనం డివైడ్ చేసుకుంటున్నాం. మళ్ళీ 4వ భాగంలో మళ్ళీ 2 గ్రూప్స్గా మనం దీన్ని డివైడ్ చేస్తున్నాం. ఎక్కడెక్కడ నుంచి ఎక్కడెక్కడ వరకు 10, 11, 12 ఈ 3 వచనాలు ముందుగా ధ్యానించి, తర్వాత 13, 14, 15, 16 ఈ వచనాలను ధ్యానించబోతున్నాం. 10వ వచనం చూద్దాం. మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఒక్కడే కాడా? ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? నిన్న కూడా మాట్లాడుకున్నాం దీని గురించి. ఎక్కడ? 1వ అధ్యాయం 6వ వచనంలో, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా. కిందికి వచ్చేసరికి, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను. ఆ 2 మాటలను నేను వివరిస్తున్నప్పుడు కొన్ని విషయాలు అక్కడ నేను చెప్పడం జరిగింది నిన్నటి దినానే చెప్పాను. మళ్ళీ 2వ అధ్యాయం 10వ వచనంలో దీన్ని చూడబోతున్నామని అక్కడికి వచ్చాము. ఇప్పుడు మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా? పరలోకపు తండ్రి అందరికీ తండ్రి. ఎలా తండ్రి? చెప్పాను నిన్న. ఆత్మలకు తండ్రి ఆయన. హెబ్రీ పత్రిక 12:9 ఉన్నట్టుగా ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా మనము లోబడి ఉండవలను కదా, భయపడాలి కదా. ఆత్మలకు తండ్రి, ప్రపంచ మానవులందరికీ తండ్రి ఆయన. అందుకే ఎఫెసీ 4:6లో ఏమని చెప్పాడని చెప్పాను, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆత్మలను బట్టి శరీర సంబంధులైన తండ్రులు ఎందరో ఉంటారు, ఆత్మీయ తండ్రులు కూడా ఎందరో ఉంటారు, వాక్యము చేత కన్నవారు. కానీ ఆత్మలకు మాత్రం ఒకే తండ్రి, పరలోకపు తండ్రి. అయితే ఆ కారణాన్ని పక్కన పెడితే ప్రత్యేకించి ఇశ్రాయేలీయులను దేవుడు ప్రత్యేకంగా కన్నాడు. ఎలా? సంఖ్యలలో ఉండగా పౌలు ఒనేసిమును ఎలాగైతే కన్నాడో, కొరింథీ సంఘస్థులను వాక్యము చేత ఎలాగైతే పౌలు గారు కన్నారో, దేవుడు కూడా ప్రపంచ ప్రజల మధ్య, ప్రపంచ జనాల మధ్య ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయులను బయటికి తీసుకొని వచ్చి వేరుపరచి వారిని ప్రత్యేకమైన జనాంగముగా వారిని దేవుడు సృష్టించాడు. ఇశ్రాయేలీయుల సృష్టికర్త ఆయన. మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ జిల్లాలు, ఆంధ్ర జిల్లాలు అన్నీ కలిపితేనే ఆంధ్రప్రదేశ్ అని మనం అనుకున్నాం. రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత తెలంగాణ క్రొత్తగా ఏర్పడింది. ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ తెలంగాణ గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఉపయోగించే పదజాలం, నిన్నగాక మొన్న పుట్టిన పసిబిడ్డనే ఈ తెలంగాణ అంటుంటారు. తెలంగాణ రాష్ట్రాన్ని, కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని మంత్రివర్గం ఏమని పిలుస్తోంది ఈరోజు? క్రొత్తగా పుట్టిన పసిబిడ్డ.
తెలంగాణ పుట్టిందా? క్రొత్తగా పుట్టింది. అలాగే ఐగుప్తుల్లో దాసులుగా బ్రతుకుతున్న ఇశ్రాయేలులందరినీ సమకూర్చి దేవుడు ప్రత్యేకంగా వారిని బయటికి తీసుకొని వచ్చి వారిని సృష్టించాడు. ఇశ్రాయేలీలు పుట్టారు జనాంగముగా, ప్రత్యేకమైనటువంటి ఒక ప్రజానీకంగా. అందుకే నిన్న చూసిన వచనాలు, వాటిని మరొకసారి చూసి మరికొన్ని వచనాలు కూడా చూద్దాం. నిన్న చూసిన వచనాలు ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 6వ వచనం. బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదుర్రా, ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా. ఇశ్రాయేలీలారా, ఆయన మిమ్మల్ని సృష్టించిన వాడు ఎలా? ఇలా. ఆయనే నిన్ను పుట్టించి స్థాపించినవాడు ఆయన. యెషయా గ్రంథము 43వ అధ్యాయం. ముందుగా 43వ అధ్యాయం మొదటి వచనం. అయితే యాకోబు అంటే ఒక వ్యక్తి కాదు అక్కడ, ఇశ్రాయేలులందరూ. నిన్ను సృజించిన వాడగు యెహోవా సృజించాడు నిన్ను. యాకోబు అంటే ఇశ్రాయేలీలు. పాట పడతాం కదా, వాక్యమును యాకోబుకు అని పాట పాడతారు కదా మీరు. తెలియజేసిన వాడును అంటే ఇసాకు పుత్రుడు యాకోబుకు వాక్యం ఇచ్చాడని కాదు అక్కడ. ధర్మశాస్త్రము యాకోబు పిల్లలైన ఇశ్రాయేలీలకు ఇవ్వడంతో మనము ఆ పాట దేవునిని ఏంటి పాట చెప్పండి, పల్లవి చెప్పండి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. కీర్తనల గ్రంథం చూద్దాం. 147వ కీర్తన. 147వ కీర్తన 19వ వచనము చూద్దాం. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను. యాకోబు అంటే వ్యక్తి కాదు, జనాంగం. తన కట్టడలను, తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. ఇశ్రాయేల్ అంటే మళ్ళీ మనిషి, ఒక వ్యక్తి కాదు, జనాంగం. ఏ జనమునకు ఆయన ఈలాగు చేసి ఉండలేదు కదా. ఏ జనమునకు ఆయన ఈలాగున చేసి ఉండలేదు. అందుకే ఇప్పుడు 43వ అధ్యాయం యెషయా గ్రంథంకి వచ్చేసరికి యాకోబు అంటే ఇశ్రాయేలీలారా, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను ఒకప్పుడు ఐగుప్తులో నుండి. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఇశ్రాయేలీలు, వారిని సృజించినది నేను. 7వ వచనం, అదే అధ్యాయం 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించాను వారిని. నా మహిమ నిమిత్తం. కింది మాట, నేనే వారిని కలుగజేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే. ఐగుప్తుల నుండి బయటికి తీసుకొచ్చి. 15వ వచనం, అదే అధ్యాయం 15. యెహోవా నగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్త నగు నేనే మీకు రాజును. ఇశ్రాయేలు సృష్టికర్తను నేను. 21వ వచనం, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు వారు. 44వ అధ్యాయం అదే యెషయా గ్రంథం 44 మొదటి 2 వచనములు. అయినను నా సేవకుడవగు యాకోబు, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు వినుము, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి అంటే ఒకప్పుడు మీ పరిస్థితి ఐగుప్తులలాగా ఉంది. అక్కడ మిమ్మల్ని ఒక జనాంగంగా అక్కడ నుంచి తీసుకొని వచ్చాను బయటికి. అలంకార భాషలో రాయబడిన మాటలు ఇవన్నీ. 21వ వచనం, అదే అధ్యాయం 21.
యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకునము, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని, నీ నిర్మాణకుడను నేను. 24వ వచనం, అదే అధ్యాయం 24, గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. సో ఆత్మలకు ఆయన తండ్రి అని చెప్పడం మాత్రమే కాకుండా, ఫరోతో ఏమని చెప్పాడు మోషే గారు దేవుడు చెబితే, నిర్గమకాండం 4:22లో నిన్న చూసిన మాట, నిర్గమకాండం 4:22లో ఏమని చెబుతున్నాడు? ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు. ఇశ్రాయేలు అనంటే ఒక మనిషి కాదు, మళ్ళీ అక్కడ ఇశ్రాయేలీల జనాంగం. మరొక కారణం చేత ఇశ్రాయేలీలకు తండ్రిగా కనబడుచున్నాడు దేవుడు ఇక్కడ. అందువల్ల మలాకి గ్రంథ ధ్యానంలో 2వ అధ్యాయం 10వ వచనంకి వచ్చేసరికి, మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా అంటే ప్రపంచ ప్రజలందరికీ అన్నట్టు కాదు అక్కడ. ఇశ్రాయేలీలైన మనకు తండ్రి ఒక్కడే కాడా అంటే ఇప్పుడు చెబుతున్న కారణాలను బట్టి. 1 కొరింథీ 8:6లో కూడా మనకు దేవుడు ఒక్కడే ఆయన తండ్రి అని రాయబడి ఉంటుంది. అక్కడ అందరి జనాంగాలను దృష్టిలో పెట్టుకొని చెప్పిన మాట. ఇక్కడ ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు ఐగుప్తులో నుంచి వారిని బయటికి తీసుకొని వచ్చి వారిని సృష్టించడం చేత వారికి దేవుడు ఈ కారణాన్ని బట్టి ఒక తండ్రిగా కనబడుచున్నాడు. ఆయనే తండ్రి, వీళ్లకు రప్పించింది ఆయనే గనుక. ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా? మనుషులుగా సృష్టించడం వేరు, కానీ ఈ జనాంగాన్ని సృష్టించడం వేరు. సృష్టింపలేదా అంటే అవతలడు అవును అనే చెప్పాలి. అలాంటి ప్రశ్నలేవి, అలాంటి ప్రశ్న నువ్వు మనిషివే కదా అంటే అర్థం ఏంటి? అవుననే చెప్పు, ఆలోచించి చెప్తాను నాకు, అంతేనా? ఆలోచించి చెప్తానంటే అర్థం ఏంటి? మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా అంటే అవును అనాలి. అలాంటి ప్రశ్న అది. ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా? అవును అనే చెప్పాలి ఏ ఇశ్రాయేలీయుడైనా. ఇలాగుండగా నువ్వు అవునంటావు కదా, ఇక దానికి అవునని చెప్పాలి. ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరము ద్రోహము చేయొచ్చు, మన పితరులతో చేయబడిన నిబంధనను మనమెందుకు తృణీకరించుచున్నాము. అంటే ఒక సమస్య లేవనెత్తుతున్నాడు దేవుడు ఇక్కడ. మళ్ళీ జరుగుతున్న ఒక తప్పును మళ్ళీ వారి దృష్టికి తీసుకొని వస్తున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందట? ఇక్కడ ఒకరి ఎడల ఒకరము ద్రోహము చేయుచున్నాం. ద్రోహం అంటే యాజకులు వ్యక్తిగత జీవితాలలో ద్రోహులైపోయారన్నమాట. ఆ ద్రోహం ఏంటో తర్వాత కింద చూద్దాం, ఆ ద్రోహం దగ్గరకు వద్దాం. ఒక్కటైతే ఫస్ట్ మనసులో ఫిక్స్ అయిపోండి, యాజకులు లేదా సేవకులు, యాజకులు లేదా చెప్పబడుతున్న సేవకులు వారి వ్యక్తిగత జీవితాలలో ద్రోహులైపోయారు. ఆ ద్రోహము చేయించు వాళ్ళు చేస్తున్నది ఏంటంటే, పితరులతో చేయబడిన నిబంధనను వీరు తృణీకరించుచున్నారు. ఏ నిబంధన ఇది? ఇంతకుముందు చూసాం, యాజకులకు నిబంధన ఒకటి చేయబడింది. ఏమిటి ఆ నిబంధన? ఇంతకుముందు మనం చూసినది, లేవీయులు మిగిలిన ఇశ్రాయేలీలకు ఏం చెప్పాలి? వాక్యం చెప్పాలి, బోధ చేయాలి, వాక్యం నేర్పించాలి, దేవుని విధులను దేవుని కట్టడలను నేర్పించాలి. అది వాక్య సంబంధమైన నిబంధన. అహరోను మనవడు చేసిన మంచి కార్యమును బట్టి యాజక ధర్మమును గురించిన ఒక నిబంధన నిత్యమైన నిబంధనగా చేయబడింది. అలాగే దేవుడు లేవీయులతోనూ లేదా ఇశ్రాయేలీయులతోనూ చేసిన నిబంధనలలో ఒక నిబంధన ఎక్స్క్లూజివ్గా ఒక ప్రత్యేకమైన దానికి ఆయన చేశాడు. అదే వివాహ నిబంధన. ఏంటది? వివాహ నిబంధన. ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన కట్టడలు విధులలో ప్రత్యేకించి ఒక వివాహము కోసం దేవుడు ఒక నియమాన్ని ఇచ్చాడు, ఒక నిబంధననిచ్చాడు.
ఇక్కడ చెప్పబడుతున్న సందర్భం ప్రత్యేకించి 10వ వచనం నుంచి 16వ వచనం వరకు ఇప్పుడు మనం ఎన్నుకున్న భాగం ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా యాజకులు వారి వైవాహిక జీవితాలలో చేస్తున్న ద్రోహం. వారు అతిక్రమిస్తున్నది ఇక్కడ వివాహ నిబంధన, దేవుడిచ్చిన వివాహ నిబంధనను అతిక్రమిస్తున్న యాజకులను చూస్తున్నాం ఇక్కడ. అందుకే ఈ భాగానికి మీరు ఏమని పేరు పెట్టుకుంటారంటే వివాదాలైన యాజకుల వివాహాలు అని పెట్టుకుంటారు. ఏంటి? వివాదాలైన యాజకుల వివాహాలు. 3వ భాగంలో మీరు ఇస్తున్న అర్పణలేంటి అడిగాడు. మీరు చేస్తున్న బోధలేంటి అడిగాడు. మీరు తీరుస్తున్న తీర్పులేంటి అడిగాడు. అది పరిచర్యలోని లోపాలు, పరిచర్యలోని తప్పులు. ఇప్పుడు యాజకులారా, మీ పరిచర్యనే కాదు, మీ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన లెక్క చెప్పాలి ఇప్పుడు. 10వ వచనం, 11వ వచనం, 12వ వచనం, ఈ 3 వచనాలు ఎందుకు సపరేట్ చేశారంటే అక్కడ ఒక తప్పు కనపడుతుంది. వివాహాలలో ఒక తప్పది. 13, 14, 15, 16 వచనాలలో మరొక తప్పు కనపడుతుంది. వివాహ జీవితాలలో 2 వేరు తప్పులు. ముందుగా మొదటి తప్పు మాట్లాడుకుందాం. దేవుడు ఇశ్రాయేలీయులకు వివాహ నిబంధననిచ్చాడు. అదేంటో చూద్దాం. ముందుగా ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం. ఇక్కడ మనం ఒక వివాహ నిబంధనను చూస్తాం. ఇది కేవలము లేవీయులతో మాత్రమే చేసినది కాదు, మొత్తం ఇశ్రాయేలీలందరితో చేసిన నిబంధన ఇది. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము 1 నుంచి 4 వచనములు చదువుదాం అవసరం కనుక. 1 నుంచి 4 వచనములు నేను చదువుతున్నాను. నీవు స్వాధీనపరుచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను, వారితో ఏంటి నిబంధన చేసుకొనకూడదు. వారితో నీవు నిబంధన చేసుకొనకూడదు. ఏ నిబంధన? 3వ వచనం. ఏమిటా నిబంధన? నీవు వారితో వియ్యమందకూడదు. వారితో నీకు వియ్యము వద్దు. వివాహ బాంధవ్యాలు మిగిలిన జనాంగాలతో నువ్వు పెట్టుకోకూడదు. వాని కుమారునికి నీ కుమార్తెని ఇయ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు అన్నాడా? వాని కుమారునికి నీ కుమార్తెను కానీ, నీ కుమారునికి వాని కుమార్తెను కానీ ఇవ్వకూడదు. ఇది నిబంధన. ఇది నిబంధన. ఇస్తే ఏమవుతుందో కింద చెప్పాడు 4వ వచనంలో. చదవండి తర్వాత. ఒకప్పుడు సొలొమోను కూడా ఈ తప్పు చేశాడు. మొదటి రాజులు 11లో మొదటి నుంచి మీరు 8 వచనాలు చూస్తే దేవుడంటే తెలియని వారిని చేసుకోవడం వలన దేవుని నుండి సొలొమోనును వారు దూరం చేశారు. 8వ వచనంలో ఏముంది? పరస్త్రీలైన తన భార్యల నిమిత్తం అతడు దేవునికి దూరం ఆయను. అదే దాని అర్థం. 8వ వచనంలో చివరి మాట చూస్తున్నారా? పరస్త్రీలైన తన భార్యల నిమిత్తం అతడు దేవునికి దూరమాయను. ఈలాగున చేసెను అంటే దేవునికి దూరమాయను, అదే అర్థం. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో కూడా ఆయన అంటున్నది అదే. నేనంటే ఎవరో తెలియని వారితో మీరు వియ్యం పొందితే
వారు మిమ్ములను నాకు దూరము చేతురు. ఎందుకంటే ఇశ్రాయేలీయులను దేవుడు ఎన్నుకున్నది ఒక ప్రత్యేకమైన కారణం కోసం. నిన్న చెప్పాను, నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును పక్కన పెట్టి తిని. ఎందుకో నిన్న చెప్పాను. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, భూలోక వంశములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును. ఎవరా సంతానం? పౌలు గారు చెప్పారు, ఎవరా సంతానం? ప్రభువైన యేసుక్రీస్తు వారు. గలతీ 3:16లో లోకరక్షకుని రాక నీ సంతానములో జరుగుతుంది. నీ సంతానం ఎవరు? ఇస్సాకు వలననైనది నీ సంతానం అనబడును, ఇష్మాయేలు వలననైనది కాదు. ఇస్సాకు వలననైనది నీ సంతానం అనబడును. మరి ఇస్సాకుకి 2 పుత్రులు, ఏశావు యాకోబులు. కానీ దేవుడు యాకోబుని ఎన్నుకున్నాడు. అంటే యాకోబులో నుండి యేసుప్రభు రావాలి. మెటీరియల్, శరీర పదార్థం గురించి మాట్లాడుతున్నా, ఆత్మ కాదు. ఇప్పుడు లోకరక్షకుడైన యేసుప్రభు వారు భూమి మీదకి రావాలంటే ఆయన వచ్చేంత వరకు ఇశ్రాయేలులు లోకములో వేరుగా ఉండాలి. కల్మషము కాకూడదు, మిశ్రమము కాకూడదు. అష్షూరు చెరలోనికి ఇశ్రాయేలులు వెళ్ళిపోయిన తరువాత ఆ ప్రాంతంలో మిగిలినటువంటి ఇశ్రాయేలులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్యజనులతో వివాహ బాంధవ్యాలు పెట్టుకోవడం వలన సమరయులు అనేవారు వచ్చినట్టుగా. అందుకే యూదులు సమరయులతో సాంగత్యము చేయరట. ఎందుకు? మిక్స్ అయిపోయారు వాళ్ళు. అబ్రహాము సంతానములో నుండి యేసుప్రభు రావాలంటే భూమి మీద అబ్రహాము సంతానంగానే ఉండాలి. వారి ఐడెంటిఫికేషన్ ఉండాలి అక్కడ. ఇక ప్రపంచంలో ఉన్న అందరి జనాంగాలతో మీరు సంబంధాలు పెట్టేసుకుంటే మీరు ఇశ్రాయేలీయులని ఎవరు చెప్పగలరు? ఎలా చెప్పగలరు? క్రీస్తు రాక కోసం ఇశ్రాయేలీయులు ప్రత్యేకంగా భూమి మీద బ్రతకాలి. అది అసలు కారణం. నేనంటే తెలియని వారిని మీరు చేసుకుంటే వారు నా నుండి మిమ్మల్ని దూరం చేస్తారనేది ఒక కారణం. అది ఒక కారణం. 2, ఇశ్రాయేలీయులు భూమి మీద మిగిలిన జనాంగాలకు వేరై ప్రభు వచ్చేంత వరకు ఉండాలి. మరి ఆయన వచ్చిన తర్వాత వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బతకొచ్చా అని అడగండి. ఆయన వచ్చిన తర్వాత ఏమవుతుందో సాయంత్రానికి తెలుస్తుంది. అందుకే సాయంత్రం వరకు ఉండాలి మీరు. ఇశ్రాయేలీల భవిష్యత్తు తెలుస్తుంది మనకు సాయంత్రానికి. యేసు రాకముందు వాళ్ళ పరిస్థితి ఏంటి, యేసు వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరైనా మధ్యాహ్నం వరకు ఉండి జెండాకు చేయందాం అనుకున్నారేమో, సాయంత్రం వరకు ఉండాల్సిందే. మీరందరూ రాత్రి నిద్రపోయి వచ్చారు. నేను కన్ను ఆర్పలేదు రాత్రి అంతా, తెలుసా మీకు? కన్ను ఆర్పలేదు రాత్రి. ఇంకా మీకు ఏదో ఇవ్వాలి సమాచారం, మీకు ఇంకా ఏదో ఇవ్వాలి. ఎన్నోసార్లు చెప్పాను మలాకి గ్రంథం. చేతులు కట్టుకొని కూర్చున్నాను రాత్రంతా. ఇంకా ఏమైనా చెబుదాం వీళ్ళకి, ఇంకేమైనా చెబుదామని. వాయిస్ దెబ్బతినింది, మాట్లాడుతున్నాను. జ్వరం వస్తోంది, మాట్లాడుతున్నాను. రాజీ లేకుండా. చెప్పడానికి నేను రాజీ పడినప్పుడు వినడానికి మీరు రాజీ పడకూడదు. నిబంధన, వివాహ నిబంధన, ఇతర జనాంగాలతో మీరు వియ్యం ఉండకూడదు అన్నట. వీళ్ళేం చేశారో చెప్పనా? అన్యజనులలో నుండి, అంటే దేవుడంటే తెలియని వారు ఎవరైతే ఉన్నారో,
ఇశ్రాయేలీయులు కాని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వివాహ బంధాలు పెట్టుకుంటున్నారు వీళ్ళు. ఎవరు? సామాన్యులే కాదు, ఎక్స్క్లూజివ్గా ఎవరిక్కడ? యాజకులు. యాజకులు. చూద్దాం మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఒకరి ఎడల ఒకరు ద్రోహము చేయొచ్చు. మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరించుచున్నాము? నిబంధనను తృణీకరించుచున్నాము. యూదావారు ద్రోహులైరి. ఇశ్రాయేలీల మధ్య యెరూషలేములోనే హేయక్రియలు జరుగుచున్నవి. ఏంటా హేయక్రియ? యూదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి అన్యదేవత పిల్లలను పెండ్లి చేసుకొనిరి. అది మొదటి తప్పు. దేవుడు మోపుతున్న మొదటి నేరం అది. ఇప్పటి నుంచే కాదు, మొదటి నుంచి వీళ్ళది ఇదే జబ్బు. మొదటి నుంచి ఇదే జబ్బు. ఈ నిబంధన అతిక్రమించడంలో ప్రతి తరము వారు కూడా, ఉదాహరణకి ఎజ్రా గారి కాలంలో చూస్తే ఎజ్రా గారి కాలంలో కూడా ఈ తప్పు జరిగినట్టుగా మనం చూడగలం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం మొదటి నుంచి 4వ వచనం వరకు రాసుకోండి. మొదటి నుంచి 4 చదువుతున్నాను. ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా యొద్దకు వచ్చి, జాగ్రత్తగా చూద్దాం, ఇశ్రాయేలీయులను, నెక్స్ట్ ఆ ఇశ్రాయేలీలలో యాజకులను, అలాగే మిగిలిన లేవీయులను. ఎవరెవరట? మొత్తం అందరూ వచ్చేసారు ఇక్కడ. ఇశ్రాయేలీయులు అంటే అందరూ మిగిలిన గోత్రాల వారు, లేవీయులు ఎక్స్క్లూజివ్గా లేవీయులు, అందులో యాజకులు కూడా ఏం చేస్తున్నారు చూద్దాం. ఏం చేస్తున్నారు? కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనములలో నుండి తమ్మును తాము వేరుపరుచుకోవాలని చెప్పాడు ధర్మశాస్త్రంలో దేవుడు. కానీ వేరుపరుచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనొచ్చు, తమ కుమారులకు తీసుకొనొచ్చు, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసి కొనిన వారైరి. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలును అధికారులను నిజముగా ముఖ్యులై ఉండిరని చెప్పిరి. ఆ సంగతి విన్నప్పుడు నా వస్త్రమును పైన దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలు, నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకొని విభ్రాంతి పడి కూర్చుంటిని. అంత సీరియస్ కేసు అది. నిబంధన అతిక్రమించిన వారిలో పెద్దలున్నారట, అధికారులు ఉన్నారట, యాజకులు ఉన్నారట. ఎంత దారుణం! సామాన్య ప్రజలు ఈ తప్పు చేస్తేనే ప్రజలను హెచ్చరించి తప్పు చేయకూడదని చెప్పవలసిన స్థానంలో ఉన్న యాజకులు వాళ్ళే ఈ తప్పుకు పాల్పడితే లేవియాకాండం 20వ అధ్యాయంలో మళ్ళీ దేవుడు ఏమని చెప్పాడో వీళ్ళకు. అంత చెప్పినా ఎలా వీళ్ళు అతిక్రమిస్తున్నారో చూద్దాం. లేవియాకాండం 20వ అధ్యాయం 23-24 వచనములు చూద్దాం. 23-24 వచనములు. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలని చేసిరి గనుక నేను వారి యందు అసహ్యపడి తిని, నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్థ్యంగా పొందుదురు. అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్థ్యంగా ఉండినట్లు దానిని మీకు ఇచ్చేదను. జనములలో నుండి మిమ్మును వేరుపరచిన మీ దేవుడనైన యెహోవాను నేనే. మిమ్మల్ని వేరుపరిచాను. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఆ కారణాలలో ఒక కారణం, ముఖ్య కారణం, క్రీస్తు రాక వారిలో నుండి జరగాలి. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. అంటే మరియమ్మ కన్యకగా ఉండాలక్కడ. అప్పుడే ప్రవచనం నెరవేరుతుంది, అప్పుడే దేవుని సంకల్పం నెరవేరుతుంది.
ప్రపంచములో జరిగిన అత్యంత కీలకమైన ప్రపంచ చరిత్రను మార్చేసిన సంఘటనే క్రీస్తు జన్మ. అది జరగడానికి దేవుడు ఎన్నో సూచనలు ఇచ్చాడు. ఆ సూచనలలో కన్యక గర్భవతి అవ్వడం, నజరేయుడైన యేసే క్రీస్తు అని అందరూ గుర్తించాలంటే ఒక సూచన కన్యక తల్లి అవ్వడం. దానితో పాటు మరొక సూచనే క్రీస్తు ఇశ్రాయేలీయుల నుండి రావడం. అంతేనా? అబ్రహాము సంతానముల వలన భూలోక వంశములు ఆశీర్వదింపబడాలి అన్నప్పుడు అబ్రహాము సంతానం అక్కడ ఉండాలి. ఈ అబ్రహాము సంతానముగా ఉండక అందరితో అబ్రహాం అంటే షేము కుమారుడు, షేము వంశావళి. షేము వంశములో ఉన్న అబ్రహాము సంతానం ప్రత్యేకంగానే ఉండాలి. వారు వెళ్ళి కనాన్ అంటే ఎవరు? హాము పిల్లలు, అమోరీయులు, హాము పిల్లలు, షేము, హాము, యాపెతు. షేములో నుండి రావాలి. ఎన్నుకున్నాడు దేవుడు. షేములో నుండి అబ్రహాము నుండి యేసుప్రభు రావాలి. షేము పిల్లలుగా ఉండక హాము సంతానముతోనూ యాపెతు సంతానముతోనూ ముఖ్యంగా హాము సంతానముతో వాళ్ళు లింక్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక్కడ కనాను ప్రాంతం అంతా హాము పిల్లలే. అలాంటప్పుడు దేవుని సంకల్పం అబ్రహాము గర్భము నుండి, అబ్రహాము సంతానములో నుండి క్రీస్తు రావాలంటే వీళ్ళు అందరితో కలిసిపోతే ఇక క్రీస్తు రాకకు సూచనలు ఎక్కడొస్తాయి బయటికి? అందుకే వేరుపరిచి మీరు వేరుగానే ఉండాలన్నాడు. మీరు వేరుగానే ఉండాలి. అది దేవుని అనాది సంకల్పం. దాని మీద నీళ్లు చల్లుతూ వీళ్ళందరితోనూ వివాహ బాంధవ్యాలు పెట్టుకుంటే దేవుని సంకల్పానికి అడ్డుపడుతున్నారు. ఇక్కడ రెండు సమస్యలు ఉన్నాయి. దేవుడంటే తెలియని వారిని చేసుకుంటే వీరిని కూడా వారి వైపుకు మలిచేస్తారు. రెండు, క్రీస్తు రాకకు కూడా ఎన్నో అవరోధాలు ఎదురవుతాయి. ఇలాంటి ఎన్నో కారణాల కొరకు వీరిని వేరుగా ఉండమన్నాడు దేవుడు. ఏం చేశారు వీళ్ళు? 11వ వచనములో, యూదావారు ద్రోహులైరి, ఇశ్రాయేలీల మధ్య యెరూషలేములోనే హేయక్రియలు జరుగుచున్నవి. యూదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి అన్యదేవత పిల్లలను పెండ్లి చేసుకొనిరి. పాత నిబంధన అన్యులతో వివాహ బాంధవ్యాలు మీకు ఉండకూడదు. ఈ మాటలు చదివేటప్పుడు చాలామందికి ఒక డౌట్ వస్తుంది. అంటే ఈరోజు కూడా మేము అన్యులను వివాహం చేసుకోకూడదా? ఉంటాయి కదా పెళ్లి బాధలు అంటాం వీటిని, అంటే పెళ్లి సమస్యలు. ఇలాంటి మాటలు నచ్చవు త్వరగా. అదేంటంటే, నేను ఒక అమ్మాయిని చేసుకోవాలనుకున్నాను, ఆ అమ్మాయి క్రిస్టియన్ కాదు, మరి ఎలా? ఈ సమస్య వస్తుంది ఇప్పుడు. నేను ఒక అబ్బాయిని చేసుకోవాలనుకున్నాను, అబ్బాయి క్రైస్తవుడు కాదు, ఎలా? ఇప్పుడు మలాకి 2:11 ఏముంది? అన్యులను వివాహము చేసుకోకూడదు. ఇప్పుడు ఏం చేద్దాం మరి? అంటే ఈ సమస్య మీకు ఉంటుంది కనుక, ఈ సందేహం మీకు ఉంటుంది కనుక ఈ పనిలో పని అది కూడా క్లియర్ చేసి ముందుకెళ్తాను. ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలో క్రైస్తవులు అన్యులను చేసుకోవచ్చా? అది తేలాలంటే ముందుగా మనకు అన్యులెవరో తెలియాలి.
అన్యులు ఎవరో తెలిసిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా మ్యాటర్ క్లియర్ అయిపోతుంది. అన్యులు ఎవరో తెలియాలంటే ముందుగా ధన్యులు ఎవరో తెలియాలి. ధన్యులు ఎవరో తెలిస్తే అన్యులు ఎవరో తెలిసిపోతుంది. చూద్దామా ధన్యులు ఎవరో చూద్దామా? ధన్యులు ఎవరో చూద్దామా? లూకాసు వార్త లూకాసు వార్త 11వ అధ్యాయం. లూకాసు వార్త 11వ అధ్యాయం 27, 28 వచనములు చూద్దాం. ధన్యులు ఎవరో తెలిస్తే అన్యులు ఎవరో మనం పట్టేయచ్చు వెంటనే. కమాన్. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా యేసు ప్రభు ఆ సమూహంలో ఒక స్త్రీ ముగ్ధురాలైపోయి ఆ మాటలు విని ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసింది. ఆనందభరితరాలై. అప్పుడు ఆయన అన్నాడు, మన కోసం భలే చెప్పాడు. ఇప్పుడు ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులు. క్రొత్త నిబంధనలో మనకు ధన్యులు కనబడిపోతున్నారు. ఇప్పుడు ధన్యులు కనబడుచున్నారు. ఎవరు ధన్యులు? దేవుని వాక్యం విని, నేను చెప్పిన మాట కదా యేసుప్రభు మాట, ఆ వాక్యమును గైకొనువారు మరి ధన్యులు. వాక్యం విని వాక్య ప్రకారంగా బ్రతికేవారు, వాక్యం విని వాక్య ప్రకారంగా అనుసరించేవారు, వారు ధన్యులు అన్నమాట. మరి వాక్యం ఏం చెబుతోంది? మనిషి, నీవు పాపివి, నీకు కావాలి మారు మనస్సు, నీ జీవితాన్ని కడుక్కోవాలి. ఎవరి రక్తంలో? క్రీస్తు రక్తంలో కడుగుకొని బ్యాప్టిజంలో దేవునికి ఇష్టడిగా నువ్వు బ్రతకాలి. అపోస్తలుల బోధ ఎందును, బ్యాప్టిజం తీసుకున్న తర్వాత సహవాసమందును, రొట్టె విరుష్ట ఎందును, ప్రార్థన ఎందును ఎడతెగక దేవునికి ఇష్టడిగా నీవు బ్రతికితే నువ్వెవరు? ధన్యుడవు. నువ్వెవరైనా సరే అంటే ఇందులో యూదుడని చెప్పలేక, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని, పురుషుడని, స్త్రీ అని ఏ భేదము లేదిక. ఇంకొంచెం ముందుకెళ్ళనా, క్రైస్తవ కుటుంబంలో పుట్టినా, క్రైస్తవ కుటుంబంలో పుట్టకపోయినా, నువ్వు దేవుని వాక్యము విని ఆ వాక్య ప్రకారంగా బ్రతికితే నువ్వు ఎవరైనా సరే, నీ అడ్రస్ ఏదైనా సరే, నీ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే, నీ సర్టిఫికెట్లో నీకంటూ ఉన్న ఐడెంటిఫికేషన్ ఏదైనా సరే, నీవు దేవుని వాక్య ప్రకారంగా బ్రతికితే నీవు ధన్యుడవు. కాకపోతే చెప్పండి, కాకపోతే నువ్వు ఎవరైనా సరే నీవు అన్యుడవు. మీ పేరేంటి? నా పేరు పేతురండి. బ్యాప్టిజం తీసుకున్నావా? చచ్చా ఉద్దేశం లేదండి. అయితే నువ్వు అన్యుడివే. పేతురైతేనేంటి, యాకోబు అయితేనేంటి? అర్థం చేసుకుంటున్నారా? మీ పేరేంటి? నా పేరు రాము అండి. బ్యాప్టిజం తీసుకున్నావా? తీసుకున్నానండి. ఏం చేస్తావు? రోజు దేవునిలో ఉంటాను. అయితే నువ్వు ధన్యుడివే. అర్థమవుతుందా? బ్యాప్టిజం తీసుకొనని పేతురు కంటే బ్యాప్టిజం తీసుకున్న రామునే ధన్యుడు. ఎవరు అన్యుడు, ఎవరు ధన్యుడు? మారిపోయింది ఇప్పుడు స్టాటిస్టిక్స్, మారిపోయింది ఇప్పుడు క్యాలిక్యులేషన్. అర్థం చేసుకుంటున్నారా? ఇప్పుడు పాయింట్, నువ్వు ఎవరిని చేసుకోవాలి? ధన్యులను చేసుకోవాలి. ఎవరిని చేసుకోకూడదు చెప్పండి? అన్యులను చేసుకోకూడదు. ఎవరు అన్యులు, ఎవరు ధన్యులు? దేవునిలో ఉన్నవారు ధన్యులు, వారు ఎవరైనా సరే. దేవునిలో లేనివారు అన్యులు. అదొక్కటే చూడాలి నువ్వు. అంతేగాని కులమేంటి, గోత్రమేంటి, మతమేంటి ఇవన్నొద్దిక. పాత నిబంధనలో ఇశ్రాయేలీలు, అన్యులు ఇద్దరు జనాంగాలు కనపడతారు. క్రొత్త నిబంధనలో కూడా ఇద్దరు జనాంగాలు కనపడతారు. ఎవరు? ధన్యులు, అన్యులు. ఎవరెవరిని చేసుకోవాలి? ధన్యులు ధన్యులను చేసుకోవాలి.
అంటే దేవునిలో ఉన్నవారు దేవునిలో ఉన్నవారిని చేసుకోవాలి. దేవునిలో ఉన్నవాడు దేవునిలో లేని వారిని చేసుకుంటే 3 నెలలకే 3 చెరువుల నీళ్లు త్రాగక తప్పదు. అర్థమవుతుందా? అయితే కొంతమందికి లెక్కలు చాలా ఉంటాయి. లెక్కలు అంటారు వాటిని. ఏమిటా లెక్కలు? ఏమిటా లెక్కలు? దేవునిలో లేని వారిని, అబ్బాయి అయినా అమ్మాయి అయినా, చేసుకుందామని డిసైడ్ అయిపోతారు. ఆ మాట ఇంట్లో చెబుతారు. న్యాచురల్. ఇంట్లో ఒప్పుకోరు. అమ్మ ఒప్పుకోదు, నాన్న ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోరు? వాళ్ళు చెప్పే కారణాల్లో ఒక కారణం, ఆ అమ్మాయి లేదా అబ్బాయి దేవునిలో లేడు, దేవునిలో లేదు. నువ్వేనైనా చెప్పు, నేనైతే డిసైడ్ అయిపోయాను. అమ్మ నాన్న చేసేది లేక సంఘ పెద్దలకు చెబుతారు. వాళ్ళు వెళ్ళే ఫెలోషిప్ ఏదైతే ఉన్నదో, అప్పుడు సంఘ పెద్దల ప్రవేశం. అప్పుడు సంఘ పెద్దలందరూ కూడా అబ్బాయినో అమ్మాయినో కూర్చోపెట్టి నష్టాలు, లాభాలు, సాధక బాధకాలు ఏముంటాయో మొత్తం కూర్చోపెట్టి పెద్దలు కనుక అనుభవంతో చెబుతారు. అమ్మ లేదా అబ్బాయి, నువ్వు తొందరపడుతున్నట్టున్నావు, ఆవేశంలో ఉన్నావు కనుక చేసేసుకుందాం అనుకుంటున్నావు. కానీ నీ భవిష్యత్తు చెప్తాను. చక్కగా ఇప్పుడు నువ్వు యవ్వనస్తుల విభాగంలో అమ్మాయి అయినా అబ్బాయి అయినా చక్కగా పనిచేస్తున్నావు సంఘంలో. ఇలా దేవుడు అంటే తెలియని వ్యక్తిని నువ్వు చేసుకోవడం వలన నువ్వు సంఘానికి దూరం అవుతావు, దేవునికి దూరం అవుతావు. అన్ని శోధనలే నీకు ఇబ్బంది అవుతుంది అని ఒక అరగంటనో గంటో 2 గంటలు కౌన్సిలింగ్ ఇస్తారు. వాళ్ళు ఏం చెప్పినా సరే అంకుల్, సరే అంకుల్, సరే అంకుల్ అని. అంకుల్కి లాస్ట్లో ఏం చెప్తారు చెప్పను? నేను ఆలోచిస్తాను అంకుల్ అంట. ఏమంటారు? అంతే, నేను ఆలోచిస్తాను అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్, ప్రైజ్ ది లార్డ్ అంకుల్, వెళ్ళిపోతారు. మరలా వారం తర్వాత మళ్ళీ అంకుల్ కనపడతాడు. ఏమైంది బిడ్డ అంటే, మీరు చెప్పింది నేను చాలా ఆలోచించాను అంకుల్. మరి ఏమనుకుంటున్నావు? ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమి? నేను చేసుకున్న తర్వాత నేను దేవునికి దూరం అవుతాననేదే కదా మీ బాధ. అందుకే నేను చేసుకుని అమ్మాయినే దగ్గరికి తీసుకొని వస్తాను, ఎలా ఉంది అంటాడు. ఇది వాడి లెక్క, ఇది వాడి లెక్క. అప్పుడు సంఘ పెద్దలు, నీ కర్మ నువ్వు చావు, వెళ్ళిపో అంతే. ఏం చేస్తారు? రైట్, వెళ్ళాడు, చేసుకున్నాడు. మొదటి వారం 2 వచ్చారు, అందరూ ఆనందించారు. 2వ వారం నుంచి 2 కనపడటలేదు, 2 మిస్సింగ్ కేసులు. తర్వాత 6 నెలలకు గడ్డమంతా పెంచుకొని వచ్చాడు. ఏమైంది నాయన? అప్పుడు నాయన అన్నాడు, అనుకున్నదొకటి, అయినదొకటి, అంతా ఆయన లీల అంటాడు. అంటే ఒక్క మాటలో చెప్పు సూటిగా అంటే, మారుద్దాం అనుకున్నాను, మారిపోవలసి వచ్చింది. అది సమస్య. విశ్వాసి అవిశ్వాసిని చేసుకుంటే ఎదురయ్యే సమస్య, అవిశ్వాసి విశ్వాస అవడు, విశ్వాసే అవిశ్వాస అవుతాడు. అంత పెద్ద సమస్య ఇది. ఎక్కడో 100కి 5 మందో 100కి 10 మందో గెలిచేది. విశ్వాసులు అవిశ్వాసులు మార్చుకుంటేది చాలా తక్కువ. అవిశ్వాసులే విశ్వాసులను మార్చుకుంటారు. అంటే ప్రపంచంలో ఎవరి సంఘం ఎక్కువ ఉంది? అవిశ్వాసుల అసోసియేషన్ ఎక్కువ ఉంది. ఇవన్నీ ఎరిగినటువంటి దేవుడు బైబిల్లో ఒక మంచి సలహా ఇచ్చాడు. భయభక్తులు కలిగిన వారిని చేసుకోండి. వాళ్ళ పేరు, వారు ఊరు, వారు గోత్రం అని మర్చిపోండి. ఇంకా నాలో ఉన్నవాడవైతే నువ్వు ధన్యుడవు, నువ్వు ధన్యురాలినే చేసుకో. నాలో ఉన్న దానివైతే నువ్వు ధన్యురాలవు, నువ్వు ధన్యుడినే చేసుకో. ఇది బైబిల్ ఇస్తున్న సూచన, ఇది బైబిల్ ఇస్తున్న సలహా. అందువల్ల వివాహము కాని వారు ఎవరైనా ఇక్కడ ఉంటారు. మీరు ఎప్పుడైనా కూడా పొరపాటున దేవుడంటే తెలియని వారిని చేసుకోవాలని ఒకవేళ ముందే డిసైడ్ అయిపోయి ఉంటే అర్జెంటుగా రెడ్ పెన్ తీసుకొని టిక్ మార్క్ వేసుకోండి, రాంగ్ అని. ఇక్కడి నుంచి వెళ్ళే లోపు మారు మనసు పొంది వెళ్ళండి.
దేవునిలో ఉన్న వారినే మీరు చేసుకోవాలి. తమ్ముళ్ళైనా చెల్లెళ్ళైనా దేవునిలో లేని వారిని మీరు చేసుకుంటే ఇక వాళ్ళను మార్చడం దేవుడు ఎరుగు, నిన్ను మార్చడం ఎవరి తరం కాదు. అందుకే యూదులకు ఇశ్రాయేలీయులకు చెప్పాడు దేవుడు, ఏమని? మీరు ద్రోహం చేయకండి, నిబంధనను ఏం చేయకూడదు, అతిక్రమించకూడదు. ఎన్నో వచనం అది? 11వ వచనం. యూదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి అన్య దేవత పిల్లలను పెండ్లి చేసుకొనిరి. అందుకే దేవుడు చెబుతున్నాడు, తీసేస్తాను, మీరు చేస్తున్న తప్పులను బట్టి ఎవరిని నిర్మూలం చేస్తానంటున్నాడు. చూడండి, యాకోబు సంతతి వారి డేరాలలో నుండి మేల్కొలుపు వారిని, పలుకు వారిని, సైన్యములకు అధిపతి యెహోవాకు నైవేద్యము చేయువారు. ఎవరు? వీళ్ళందరూ కూడా యాజకులే. యాజకులలో పురుషులు, అంతేనా? సైన్యములకు అధిపతి యెహోవాకు నైవేద్యము చేయువారిని యెహోవా నిర్మూలము చేయును. మీ అడ్రస్ లేకుండా చేస్తానంటున్నాడు దేవుడు. చేదైన వేరును ఏం చేస్తానంటున్నాడు? పెరికి పడేస్తానంటున్నాడు. ఇక్కడ మీరు మారరు, మారేవారిని మారనివ్వరు. మీరు అసలు ప్రజల ముందు మాదిరికరంగా బ్రతకవలసిన మీరే మీ జీవితాన్ని భ్రష్టు పెట్టించుకుంటే మిమ్మల్ని చూసి మిగిలిన వాళ్ళు ఏం నేర్చుకోవాలి? గత 2 రోజులుగా టీవీలో చాలా హాట్గా ఒక న్యూస్ వస్తుంది. ఇది ఇంకా భయంకరమైన పరిస్థితి ఏంటంటే, సదరు అయ్యగారి సతీమణి మీడియా ముందుకొచ్చి మా ఆయనంత నీచుడు ఇంకొకరు లేడని చెప్తుంది ఆవిడ. కట్టుకున్న భార్య వచ్చి చెబుతోంది, మా ఆయన మంచివాడు కాదు. మీడియా వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏం చేస్తాడు మీ ఆయన? పాస్టర్. ఏం చేశాడు? వివాహ నిబంధనను అతిక్రమించి నాకు ద్రోహం చేశాడు. మరొకరు చెబుతున్నారు, మా ఊరికి పట్టిన పీడైన. అలాంటి వారిని తీసేస్తానంటున్నాడు దేవుడు, నిర్మూలము చేతును. 10వ వచనం, 11వ వచనం, 12వ వచనం, ఈ 3 వచనాలలో ఏం చూస్తున్నాం మనము? ఇశ్రాయేలీలు, అందులో ముఖ్యంగా యాజకులు ఏం అతిక్రమిస్తున్నారు ఇక్కడ? వారు ఇశ్రాయేలీలతో వివాహ బాంధవ్యాలు పెట్టుకోకుండా ఇశ్రాయేలీలు కాని వారితో వారు పెట్టుకొని దేవుని సంకల్పాన్ని, దేవుని చిత్తాన్ని వారు వమ్ము చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది మొదటి తప్పు. వారి వైవాహిక జీవితాలలో జరిగిన ఒక తప్పు, మొదటి తప్పు అనడం కంటే ఒక తప్పు. ఇప్పుడు 13వ వచనం చూద్దాం. మొత్తం 2 భాగాలు అన్నాను కదా, 10, 11, 12 ఒక గ్రూప్, 13, 14, 15, 16 ఒక గ్రూప్ అంటున్నాను. ఇప్పుడు 13వ వచనం సెకండ్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. ఈ 13వ వచనంలో ఏముంది? మరియు రెండవసారి మీరు అలాగుననే చెయ్యుదురు. ఒకవైపు ఇతరులను పెళ్లి చేసుకొని ఆయనకు ప్రతికూలంగా బ్రతుకుచూ ఏం చేస్తున్నారు ఇక్కడ? యెహోవా బలిపీఠమును మీరు ఏడ్పుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుదురు. బలిపీఠం దగ్గర మళ్ళీ పరిచర్య చేస్తున్నారు వీళ్ళు. బలిపీఠము దగ్గర మాత్రం పరిచర్య కొనసాగుతోంది. మరొక వైపు వ్యక్తిగత జీవితంలో వారు ఇతరులను వివాహము చేసుకొని ద్రోహం చేశారు, నిబంధనను అతిక్రమించి. పైపెచ్చు బలిపీఠం దగ్గరకు వచ్చేసరికి వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంది? ఏడుపు, ఇంకా కన్నీళ్ళు, రోదనము. ఇక్కడ 2 కన్నీళ్ళు ఉన్నాయి చెబుతాను ఇప్పుడు, 2 రోదనలు ఉన్నాయి చెబుతాను ఇప్పుడు, 2 ఏడుపులు ఉన్నాయి చెబుతాను ఇప్పుడు. అందులో ఒకటేంటంటే, బలిపీఠం దగ్గర బలులు అర్పించేటప్పుడు వీళ్ళు మొసలి కన్నీరు కారుస్తున్నారు వచ్చి, ప్రభువా నువ్వు మంచివాడివి, నువ్వు మంచివాడివి. అర్పించేటప్పుడు మాత్రం ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అంతా మార్చి
వేషధారణతో కూడినటువంటి ఏడుపు, వేషధారణతో కూడినటువంటి కన్నీళ్లు, వేషధారణతో కూడుకున్నటువంటి రోదనం. ఎవరైతే యాజకులు బలిపీఠం మీద బలులు అర్పిస్తున్నారో అక్కడ వాళ్ళ వేషధారణతో కూడుకున్నటువంటి కన్నీళ్లు, రోదన, ఏడుపులు కనబడుతున్నాయి. అది ఒక ఏడుపు. మరొకటేంటో చెబుతాను, అది చెప్పాలంటే కిందికి వెళ్దాం. తడుపుదురు కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయ్యి ఉన్నాడు. అర్పణలైతే మీరు ఇస్తున్నారు, కానీ అవి నాకు అనుకూలము కాదు. ఆ నైవేద్యాలు మీరు అర్పిస్తున్నారు, కానీ నాకు అనుకూలము కాదవి. నో, మీరు ఎన్నైనా తీసుకొని రండి, నేను అంగీకరించే స్థితిలో లేను. మీ అర్పణలు నాకొద్దు. నిన్న కూడా అన్నాడు కదా మొదటి అధ్యాయం 10వ వచనం చూద్దాం. మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్థకముగా అగ్ని రాజబెట్టకుండానట్లు నా మందిరపు వాక్యములను మూయివాడు ఒకడు మీలో ఉండిన ఎడల మేలు. మీ యందు నాకు ఇష్టము లేదు, మీ చేతనే నైవేద్యం అంగీకరింపనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అదే మాట చెబుతున్నాడు ఇక్కడ. మళ్ళీ యెషయా గ్రంథంలో కూడా అదే చెప్పాడు. నేను చూపించాను కదా మొదటి అధ్యాయం 11 నుంచి. మీ నైవేద్యములు నాకేలా, మీ దహన బలులు నాకేలా, అవి వెక్కసమాయను. నా సన్నిధిని కనబడవాలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు? మీ చేతులు రక్తంతో తడిచినవి. కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. మార్చుకొనవలసినవి మార్చుకోకుండా నాకు మాత్రం అర్పణలు తీసుకొని వచ్చి నన్ను కొనేద్దాం అనుకుంటున్నారా? నన్ను బుక్ చేద్దాం అనుకుంటున్నారా? మునగ చెట్టు ఎక్కించడానికి ప్రయత్నం చేయకండి. నేను మానవుడను కాదు. చెవిలో పూలు పెట్టే ప్రయత్నం చేయకండి. నేను మీ వంటి నరుడను కాదు. వ్యక్తిగత జీవితాలు భయంకరంగా భ్రష్టు పట్టించుకొని నా దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఏడుస్తారా? నా దగ్గరకు వచ్చిన మాత్రం కన్నీళ్లు గారుస్తారా? నా దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం రోధిస్తారా? వేషధారులారా అంటున్నాడు ఇక్కడ. అంత చెబుతుంటే వీళ్ళు అడుగుతున్నారు 14వ వచనం, అది ఎందుకు మీ అర్పణలను మీ చేత తనకు అనుకూలము కాని అర్పణలు మీ చేత తీసుకొనకై ఉన్నాడని ప్రవక్త చెబితే 14వ వచనం, ఎందుకు తీసుకోడు మా అర్పణలు అడుగుతున్నారు. ఎందుకు అని అడుగుతున్నారు. చూడండి అక్కడ 14వ వచనం, అది ఎందుకు. ఇది దేవునికి ఎదురవుతున్న 4వ ప్రశ్న. మలాకి గ్రంథంలో దేవునికి ఎదురవుతున్న 4వ ప్రశ్న. మొత్తం 10 ప్రశ్నలు దేవుడు ఎదుర్కొంటాడని చెప్పాను ఈ గ్రంథంలో. ఈ 10 ప్రశ్నలలో 4వ ప్రశ్న ఎదురవుతున్నది దేవునికి. ఎందుకు మా అర్పణలు నువ్వు తీసుకోవు? ఎందుకు మా నైవేద్యాలను నువ్వు అంగీకరించవు అని అడుగుచున్నారు వీళ్ళు. ఇప్పుడు ఆయన చెబుతున్న మరొక్క మాట ఏంటో, ఇప్పుడు ఆయన చెబుతున్న కారణం ఏంటో మీరు తెలియాలంటే కొంచెం గుండె నిబ్బరము చేసుకొని వినండి. వాళ్ళు చేస్తున్న మరొక తప్పు చూడండి. 14వ వచనం, అది ఎందుకని మీరు అడుగగా. పై 3 వచనాలలో వాళ్ళు ఏం చేశారని చెప్పాను. పై 3 వచనాలలో ఏం చేశారని చెప్పాను. దేవుడంటే తెలియని అన్య స్త్రీలను వివాహం చేసుకున్నారు. అది ఒక తప్పు అయితే ఇప్పుడు ఇంకెంత పెద్ద తప్పో చూడండి. ఏం చేశారో చూద్దాం. యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అంటే ఏం చేశారు వీళ్ళు? పై 3 వచనాలలో ఎవరినైతే వివాహము చేసుకున్నారు అని మనం చదువుకున్నామో అది వారి మొదటి పెళ్ళి కాదు. ఆల్రెడీ ఒకప్పుడు వారికి ఇశ్రాయేలీయురాలితో వివాహమైంది. ఎప్పుడైంది టైం చెప్పాడు. ఎప్పుడైంది? నీ యవ్వన కాలం అందు. యాజకులతో చెబుతున్నాడు, నువ్వు పెళ్ళి ఎప్పుడు చేసుకున్నావు? యవ్వన కాలమున చేసుకున్నావు. ఎవరిని చేసుకున్నావు? ఒక యూదురాలిని లేదా ఇశ్రాయేలీయురాలిని నువ్వు చేసుకున్నావు. యవ్వన కాలమందు నువ్వు ఒక యూదురాలిని చేసుకొని ఈరోజు ముసలివాడవయ్యావు. యవ్వన కాలమందు నువ్వు ఇశ్రాయేలీయురాలిని చేసుకొని ఈరోజు వృద్ధుడవయ్యావు. ముసలివాడవైన నీకు ఇప్పుడు కొత్తగా పెళ్లి కొడుకు కావాల్సి వచ్చిందా? అర్జెంటుగా పెళ్లి కొడుకు అవతారం ఎత్తేసావా? ఎవరిని చేసుకోవడానికి? ఓ ముసలి,
నువ్వు ఎవరిని చేసుకోవాలనుకున్నావు? ఈ ముసలి ప్రాయంలో నీవు ఒక యవనస్తురాలిని చేసుకోవాలనుకున్నావు. ఎవరిని విడిచి? అక్కడ చెప్పు, ఎవరిని విడిచి? యవన కాలమందు నువ్వు పెళ్లి చేసుకొని అన్యాయముగా నీ భార్యకు నువ్వు విడాకులు ఇచ్చావు. నీ భార్యను వదిలించుకోవడం నువ్వు చేసిన మొదటి తప్పు. 2, ఆవిడ స్థానంలో మరొకరిని, అది నేనంటే తెలియని వాళ్ళని నువ్వు చేసుకున్నావు. నువ్వు ఎవరిని చేసుకున్న తప్పే. నువ్వు ఎవరిని చేసుకున్న తప్పే. ఎంత తప్పిది? నీ భార్యకు అన్యాయం జరిగింది. కుమిలిపోతోంది ఆవిడ, కన్నీళ్ళు, ఏడుపు, రోదన. నీవు అన్యాయము చేసిన నీ భార్య అక్కడ కన్నీళ్లు పెట్టుకుంటోంది. నీవు అన్యాయము చేసిన నీ భార్య రోధిస్తోంది, ఏడుస్తోంది. నీ ఇంటిలో నువ్వు అన్యాయముగా విసర్జించిన నీ భార్య ఏడుస్తుంటే, కన్నీరు కారుస్తుంటే, రోధిస్తుంటే, అక్కడ కన్నీళ్లతో నిండిపోయిన ఆవిడ జీవితాన్ని అక్కడ చూస్తూ నువ్వు తెచ్చే అర్పణలు నేను స్వీకరిస్తానని నువ్వెందుకు అనుకున్నావు? ఎలా అనుకున్నావు? ద్రోహి. అదే పై వచనంలో ఇందాక చెప్పాను, ఒకరి ఎడల ఒకరు ద్రోహము చేయుచున్నాము మనము అన్నాడు. చూడండి పైన అన్నాడా? అన్నాడు 10వ వచనంలో, ఇలాగుండగా ఒక్క దేవుడే మనల్ని సృష్టిస్తే, మనందరికీ ఒక్క తండ్రే ఉంటే, ఆ తండ్రి పిల్లలుగా ఉన్న మనము ఒకరి ఎడల ఒకరు ద్రోహులమైపోయాం. ఎలా ద్రోహులయ్యారు ఈ వాక్య భాగములో? యాజకులు యవ్వన కాలమందు వివాహము చేసుకున్న తన భార్యను విడిచిపెట్టి ఈరోజు కొత్తగా మరొక అమ్మాయి కోసం పరిగెత్తున్నాడు. ఇక్కడ యాజకుడు, సేవకుడు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇది! ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి! ఇశ్రాయేలీయులకే వివాహ నిబంధన చాలా స్ట్రిక్ట్గా ఇచ్చాడు. అందులో యాజకులకు ఎలాంటి వివాహ నిబంధనని ఇచ్చాడో చూద్దాం. లేవియాకాండం 21వ అధ్యాయం. లేవియాకాండము 21వ అధ్యాయం. మీరు 10వ వచనం నుండి 15 చూడాలి. యాజకులకు సంబంధించిన వివాహ నిబంధన ఇది. లేవియాకాండం 21వ అధ్యాయం 10 నుంచి 15. పరిచయం. 10వ వచనం. ప్రధాన యాజకుడగుటకై తన సహోదరుల్లో ఎవరి తల మీద అభిషేక తైలము పోయబడునో, అంటే యాజకుడి గురించి. ఇప్పుడు యాజకుడి పెండ్లి గురించి మాట్లాడుతున్నాడు. 13వ వచనం నుండి చూద్దాం. 13. అతడు కన్యకను పెండ్లి చేసుకొనవలెను, విధవరాలినైనను, విడనాడబడిన దానినైనను, భ్రష్టురాలినైనను, అనగా జార స్త్రీనైనను అట్టి వారిని పెండ్లి చేసుకొనక తన ప్రజలలోని, అండర్లైన్ చేయండి అన్నమాట, తన ప్రజలలోని కన్యకనే పెండ్లి చేసుకోవాలి. యాజకుడా, నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. 15వ వచనం. యెహోవాను నేను అతనిని పరిశుద్ధపరచువాడను గనుక అతడు తన ప్రజలలో తన సంతానమును అపవిత్రపరచకూడదని వారితో నువ్వు చెప్పాలి. యాజకులకు మరీ స్ట్రిక్ట్ రూల్ ఉంది ఇది. మిగిలిన వారు అతిక్రమిస్తేనే తప్పంటున్న దేవుడు యాజకులు అతిక్రమిస్తే మరీ తప్పిది. ఎందుకు మా అర్పణలు తీసుకోవాలని అడుగుతుంటే చెబుతున్నాడు, నువ్వు చేసిన తప్పు. యవ్వన కాలమందు నువ్వు పెండ్లి చేసుకుని ఈరోజు అన్యాయంగా విసర్జించావు నీ భార్యని. ఎందుకు విసర్జించావు? ఆవిడ వెనుకలు ఎవ్వరు లేరనా? ఎందుకు విసర్జించావు? ఆవిడ బలహీనురాలనా? ఆవిడకి బంధు బలం లేదనా? ఆవిడ వెనుకలు ఎవ్వరూ లేరని నీకిష్టమైచ్చినట్టు నువ్వు అన్యాయంగా ఆవిడికి అన్యాయం చేస్తే వినాలి నీవు. నీ భార్య పక్షమున నేను సాక్షిగా నిలబడతాను, దమ్ముంటే ఎదుర్కో అంటున్నాడు దేవుడు. అక్కడ
దమ్ముంటే ఎదుర్కో. ఎవ్వరు నాకు కేసు పెట్టాల్సిన అవసరం లేదు. నా దగ్గరకు వచ్చి ఒక మనుషుడు తన భార్యకు అన్యాయం చేశాడని ఎవరు కేసు పెట్టకుండా నేను టేకప్ చేస్తున్నాను ఇక్కడ వాలంటరీగా. వావ్, ఎంత మంచి దేవుడు. ఈ మాటలు వింటున్నప్పుడు భవిష్యత్తులో వినబోతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు ఒక శుభవార్త. మీ జీవిత భాగస్వామి నీకు అన్యాయము చేసి ఉంటే, నీ జీవిత భాగస్వామి నీకు అన్యాయము చేస్తూ ఉంటే, నీ పక్షాన ఎవరు నిలబడుట లేదని నువ్వు బాధపడుతుంటే, ఈరోజు నువ్వు ధైర్యం తెచ్చుకో. నీ వెనుకల దేవుడు నిలబడుచున్నాడు. ఆలస్యమైన నీకు మంచి జరుగుతుంది. ఆలస్యమైన నువ్వు యథార్థవర్తురాలివైతే ఈ విషయంలో దేవుడు నీ పక్షానే ఉంటాడు, కానీ అన్యాయము చేసిన వారి వైపు కాదు. ఇక్కడ పురుషులు ఇప్పుడు ఇన్ జనరల్ సెన్స్లో మాట్లాడితే, భర్త అన్యాయం చేస్తుంటే దేవుడు భార్య వైపు నిలబడతాడు, భార్య అన్యాయం చేస్తుంటే దేవుడు భర్త వైపు నిలబడతాడు. ఇది వివాహ నిబంధన. నీ భార్య అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై, అడుగుతున్నాడు, అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా. నీ పెండ్లి భార్య కదా. ఒకప్పుడు నువ్వు నిబంధన చేసావు కదా, ఒకప్పుడు పెళ్లి ప్రమాణం చేసావు కదా. వ్యాధి ఎందును, బాధ ఎందును, కల్మి ఎందును, లేమి ఎందును, మరణము మనల్ని వేరుపరచినంత వరకు నేను నిన్ను విడిచిపెట్టనని ఒకప్పుడు నువ్వు ప్రమాణం చేసావుగా. ఈరోజు ఏంటి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నావు? ఒప్పుకోడు దేవుడు. జోక్ కాదు ఇది, చాలా సీరియస్ విషయమే చెబుతున్నాను. అన్యాయము జరిగే వారి పక్షాన, అన్యాయము జరుగుతున్న వారి పక్షాన, చేస్తున్న వారి పక్షాన కాదు, బాధితుల పక్షాన దేవుడు నిలబడతాడు. బైబిల్లో లాబాను అని ఒక ఆయన ఉన్నాడు, తెలుసుగా? ఎవరు లాబాను? లాభం గురించి ఆలోచించే లాబాను. మంచి బిజినెస్ మ్యాన్, ఏది చేసినా లెక్కలేస్తాడు. అలాంటి మామకు తగ్గ అల్లుడు దొరికాడు ఇక్కడ. చూశాడు మామ చేసిన ఎత్తులన్నీ చూసి పై ఎత్తేసి ఒకరోజు చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఖాళీ చేతులతో కాదు, 2 అమ్మాయిలను తీసుకొని, భార్యలే. ఉదయం లేచి అల్లుడికి గుడ్ మార్నింగ్ చేద్దాం అనుకుంటే అల్లుడు లేడు, కూతురు లేరు. అడిగారు, ఎవరక్కడా? చిత్తము ప్రభు. వీళ్ళెక్కడా? దే ఆర్ గాన్ అన్నారు అంతే. అప్పుడు అల్లుడి కోసం మామ వేట ప్రారంభమైంది. వెంబడించి పట్టుకున్నాడు యాకోబుని. అడగాల్సినవి అడిగాడు, ఈయన కడగాల్సింది గడిగాడు. ఎవరికి వాళ్ళే. ఇప్పుడు ఫైనల్గా లాభానికి వెళ్ళిపోతున్నాడు సమాధానపడి. వెళ్ళిపోతూ ఇక ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎప్పుడూ కనిపించని ఒక తండ్రి లాబానులో నుంచి తన్నుకొచ్చాడు. ఎందుకంటే ఇంతవరకు 2 కూతురు తన కళ్ళెదురుగా తిరిగిన వాళ్ళు. ఇల్లరికమలో ఉన్నాడు అల్లుడు, ఇప్పుడు అత్తగారింటికి వెళ్ళిపోతున్నారు కూతుర్లు. ఇక నా బిడ్డలు నా ఎదుట కనబడరు అన్న విషయం గుర్తొచ్చినప్పుడు లాబాను ఎమోషనల్ అయిపోయాడు. అప్పుడు మాట్లాడుతున్నాడు అల్లుడితో, నాయనా, నా కూతుర్లను నిన్ను నమ్మి పంపిస్తున్నాను. ఇక వాళ్ళు నాతో ఉండరు, నీతో ఉంటారు. రేపెప్పుడైనా నా కూతుర్లకు నువ్వు అన్యాయం చేసావా, నా బిడ్డలకు అన్యాయం చేసావా,
నీకు నాకు మధ్య డాష్. చూద్దాం. ఆదికాండము తీద్దాం. 31వ అధ్యాయం 49-50 వచనములు చూద్దాం. 49-50 వచనములు. అంతర లాబాను, నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను అల్లుడా నువ్వు విను, నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను, నా కుమార్తెలను గాక ఇతర స్త్రీలను పెండ్లి చేసుకొని నన్ను చూడుము, మన యొద్ద ఎవరు లేరు కదా. అంటే నీకు ధైర్యం వస్తుందేమో, ఎవరు లేరు కదా. నీకు తెలుసైనా చెబుతున్నాను, నాకును నీకును దేవుడే సాక్షి, న్యాయం ఆయనే తీరుస్తాడు. ఇంతవరకు నేను నీకెంత న్యాయం చేసేది పక్కన పెట్టు, నువ్వు మాత్రం నా బిడ్డలకు అన్యాయం చేస్తే మాత్రం దేవుడు జాగ్రత్త. లేటుగా చెప్పినా కరెక్ట్గా చెప్పాడు లాబాను. ఎప్పుడు స్వార్థముతో ఆలోచించే లాబాను ఇక్కడ మాత్రం కొంచెం స్వార్థమున్నా కరెక్ట్గా మాట్లాడాడు. మామగానైనా తండ్రిగానైనా. అవును, వివాహ కార్యక్రమంలో భార్యాభర్తలై జతపరచబడిన తర్వాత వారిద్దరికి మధ్య దేవుడు ఎంటర్ అవుతాడు. ప్రత్యేకించి ప్రార్థనాపూర్వకముగా జతపరచబడిన వారి విషయంలో దేవుని ప్రవేశం ఖచ్చితంగా ఉంటుంది. సామెతల గ్రంథం తీద్దాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయం. సామెతల గ్రంథము 2వ అధ్యాయం 16-17 వచనములు చూద్దాం. 16-17. మరియు అది జార స్త్రీ నుండి, మృదువుగా మాటలాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు. ఈ స్త్రీ పెళ్ళి కాని స్త్రీ కాదు, పెళ్ళైన స్త్రీ. కింద చూద్దాం 17వ వచనం. జార స్త్రీ, పెళ్ళైన స్త్రీ ఏం చేసింది ఈవిడ? 17వ వచనం. అట్టి స్త్రీ తన యవ్వన కాలపు ప్రియుడంటే ప్రేమికుడు కాదు, ఇక్కడ భర్త తన యవ్వన కాలపు ప్రియుని విడుచున్నది, తన దేవుని నిబంధనను మరచున్నది. ప్రేమికుడైతే దేవుని నిబంధన రాదు ఇక్కడ, ప్రియుడైతే దేవుని నిబంధన రాదు ఇక్కడ. యవ్వన కాలపు ప్రియుడు అంటే యవ్వన కాలమున తాను వివాహము చేసుకున్న భర్త. ఆ భర్తను విడిచిపెట్టున్నది. ఎందుకు విడిచిపెడుతోందంటే దేవుని నిబంధనను మర్చిపోతుంది కనుక. దేవుని నిబంధనను మర్చిపోతున్నది కనుక. ఏమిటా దేవుని నిబంధన? వివాహ నిబంధన. ఏమిటా వివాహ నిబంధన? ఒక్కసారి జతపరచబడిన తర్వాత మీరిద్దరూ వేరు కాకూడదు. అదే బైబిల్ చెబుతున్న సారాంశం. వచ్చేయండి మలాకి గ్రంథం 2వ అధ్యాయం 14. అది ఎందుకని మీరు అడుగగా, యవ్వన కాలమందు నీవు పెళ్లి చేసుకుని అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు గదా, నీ పెళ్లి భార్య గదా. కొంచెముగానైనను 15 దైవాత్మ నొందిన వారిలో ఎవరును ఇలాగన చేయలేదు. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో, దేవుని ఆత్మను పొందిన వారిలో, దేవుని ఆత్మను కలిగిన వారిలో ఎవరు ఇలాగ చేయలేదంటున్నాడు ఇక్కడ. ఇంతకు ఎవరక్కడ? దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ దేవుని ఆత్మను పంచుకున్నవాడు ఒకనాడు పురుషుడు. దేవుని ఆత్మను కొంచెముగా పొందినవాడు. దేవుడనే మహాశక్తి ఆత్మ, ఆ ఆత్మలో నుంచి ఒక భాగమై
శరీరములోనికి ప్రవేశించిన ఒకనాడు ఒక మనుష్యుడు. ఎవరతను? ఆదాము. కొంచెముగా దైవాత్మ నొందిన వారిలో ఎవరిని ఇలాగున చేయలేదు. దేవుడు ఒక పురుషుణ్ణి చేశాడు, ఆదాము. ఒక పురుషుడికి ఎంతమంది స్త్రీలను ఇచ్చాడు? ఒక స్త్రీని చేశాడు. ఒక పురుషునిలో నుండి ఒక స్త్రీని చేసి ఇద్దరిని జతపరిచాడు. అప్పుడే దేవుడు చెప్పాడు, 1 మ్యాన్ 1 వుమన్, ఒక పురుషుడు ఒక స్త్రీ. కింద కూడా చూద్దాం, తర్వాత వస్తాను పాయింట్కి. కింద కూడా చూద్దాం. ఒకడు చేసినను ఏమి జరిగెను? దేవుని చేత సంతతి నొందవలెనని అతడు యత్నము చేశానంటే, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని, అంటే ఒక పురుషుడు మరొక స్త్రీని చేసుకుంటే దాని వలన దేవుని ఎక్స్పెక్టేషన్ ఏంటి అక్కడ? దేవుని ఎక్స్పెక్టేషన్ ఏంటిది అక్కడ? దేవుని చేత సంతతి నొందాలి, దేవుని వలన సంతతి నొందాలి. మీకు తెలుగు మలాకి 2:15 మాత్రమే గుర్తుపెట్టుకోండి. మలాకి 2:15 మాత్రమే గుర్తుపెట్టుకోండి. తెలుగు ట్రాన్స్లేషన్లో కొంచెము మనకు ఒక ఇబ్బందికరమైన తర్జుమా, అందుకే ఇంగ్లీష్లో చదువుతున్నాను నీట్గా. అదే మలాకి గ్రంథం 2వ అధ్యాయము 15లో ఏముందో జాగ్రత్తగా చూద్దాం. ఇంగ్లీష్లో హిందీలో సేమ్ ఉంటుంది, తెలుగులో ఆ పదజాలం మనకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండడం వలన అది మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. లెట్ మీ రీడ్ అవుట్ ఇన్ ఇంగ్లీష్ వర్షన్. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అర్థం చేసుకోండి, తర్వాత నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. హ్యాస్ నాట్ ద లార్డ్ మేడ్ దెమ్ వన్, 15వ వచనం. హ్యాస్ నాట్ ద లార్డ్ మేడ్ దెమ్ వన్ అంటే దేవుడు వారిద్దరిని ఒకటిగా చేశాడు కదా. హ్యాస్ నాట్ ద లార్డ్ మేడ్ దెమ్ వన్ ఇన్ ఫ్లెష్ అండ్ స్పిరిట్ దే ఆర్ హిజ్. శరీరమైన ఆత్మైన వారు దేవునికి చెందినవారు, వారు దేవుని వారు. అండ్ వై వన్? ఎందుకు ఒకరు? బికాస్ హీ వాజ్ సీకింగ్ గాడ్లీ ఆఫ్ స్ప్రింగ్. వాళ్ళిద్దరిని దేవుడు ఎందుకు జతపరిచాడంటే, వారిద్దరి వలన దేవుడు తనకు ఇష్టమైన తనకు అనుకూలమైన పిల్లలను వారికి అనుగ్రహించాలని. అంటే నువ్వు ఒకరిని చేసుకొని ఇద్దరికి జన్మనిచ్చి, మరొకసారి ఇంకొకరిని చేసుకొని మరొక ఇద్దరికి జన్మనిచ్చి, అది కాదు ఇక్కడ. బికాజ్ హీ వాజ్ సీకింగ్ గాడ్లీ ఆఫ్ స్ప్రింగ్. దేవుని వలన, తెలుగులోకి వచ్చేసరికి దేవుని చేత సంతతి నొందవలన అతను యత్నము చేశాను. అంటే ఆది నుంచి దేవుని సంకల్పం ఏంటి? ఆది నుండి దేవుని సంకల్పం ఏంటి? ఒక పురుషుడు ఒక స్త్రీ. కాంట్రాక్ట్ మ్యారేజెస్ లాగా నువ్వు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఒకరితో సహవాసం చేసి నాకు నచ్చలేదని వదిలేసి ఇంకొకరితో నువ్వు వెళ్ళిపోతే ఇది దేవుడు ఒప్పుకోడు. యవ్వనమున పెండ్లి చేసుకొనిన మీ భార్యల విషయములో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ, నాకు అసహ్యమైన క్రియ అని పాత నిబంధనలో ఉంది, మలాకిలో ఉంది. అంటే దేవుడికి విడాకులు ఇష్టం లేదన్నమాట. దేవునికి విడాకులు ఇష్టం లేదన్నమాట. బాగుంది. మరి అదే పాత నిబంధనలో ఏముందో చూద్దామా? ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయము మొదటి వచనం. ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన ఎడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుండి ఆమెను పంపివేయవలెను. అంటే ఇక్కడ పరిత్యాగ పత్రిక ఇచ్చి పంపివేయచ్చని మోషే చెబుతున్నాడు. అక్కడ మలాకి గ్రంథంలో విడాకులు నాకు ఇష్టం లేదంటున్నాడు. ఇక్కడ ఇంతగా ఏది కరెక్ట్, ఏది దేవునికి అనుకూలం, ఇది తెలియాలంటే అర్జెంట్గా యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోదాం. యేసుప్రభు ఏమంటున్నాడు దీని గురించి చూద్దాం. మత్తయి సువార్త 5, మత్తయి సువార్త 5వ అధ్యాయం
31 తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వవలెనని ద్వితీయోపదేశకాండం 24:1 చెప్పబడి ఉన్నది కదా. అందుకే అది చదివించుకొని ఇక్కడికి వచ్చాను కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, వ్యభిచార కారణమును బట్టి గాక తన భార్యను విడనాడు ప్రతివాడు ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు. ఎందుకు చెబుతున్నాడు అనుకుంటున్నారు ఈ మాట? ఎందుకు చెబుతున్నాడు అక్కడికి వద్దాం. మళ్ళీ ఎందుకు చెబుతున్నాడు అక్కడికి వద్దాం. 19వ అధ్యాయానికి వెళ్దాం. మత్తయి సువార్తలోనే 19, మత్తయి సువార్త 19:3 నుంచి చూద్దాం. విడాకుల గోల ఇక్కడ కనపడుతుంది. పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా, ఆయన సృజించినవాడు ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను సృజించెననియు, ఇందు నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరిని ఏక శరీరంగా ఉందురని చెప్పెననియు మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు గనుక, అదే ఇందాక 1 ఫ్లెష్ అన్నాం మలాకి గ్రంథంలో, ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. అందుకు వారు వెంటనే కౌంటర్ వేస్తున్నారు. మనకు వచ్చిన కౌంటర్ ఇందాక. అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించెను? వేశారు కౌంటర్ వెంటనే. నువ్వు బాగానే చెప్పావు, కానీ మోషే ఎందుకు పత్రిక ఇచ్చిది విడాకులు ఇచ్చేయమని చెప్పాడు అంటే ఆయన అంటున్నాడు, మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను, కానీ ఆది నుండి అలాగూ జరగలేదు. ఏంటి ఇక్కడ ఆయన చెబుతున్న మాట ఏంటి? హృదయ కాఠిన్యం అంటే ఏంటి అంటే విందాం. మోషే గారి కాలంలో పురుషులు ముఖ్యంగా ఏం చేస్తున్నారంటే, ఏ చిన్న కారణము దొరికినా, అసలు కారణమే కాదు, అది పెద్ద కారణమే కాదు, ఈరోజు నేను పప్పు చేయమంటే చారు ఎందుకు చేసావు, నువ్వు నాకు నచ్చలేదు, విడాకులకు అది కారణమేనా? అంటే ప్రతి చింతకాయ గింజ కారణానికి కూడా వాళ్ళు విడాకులు ఇస్తున్న రోజులు అవి. అర్థం చేసుకుంటున్నారా? పెద్ద కారణమే కాదు. నేను టీ అడిగాను, నువ్వు కాఫీ ఎందుకు ఇచ్చావు అంటే నువ్వు నాకు సెట్ కావు, విడాకులు. హృదయ కాఠిన్యం. అప్పుడు తప్పని పరిస్థితిలో ఎవడైనా భార్యకు విడాకులు ఇవ్వాలంటే దానికి నువ్వు చూపించవలసిన కారణం కరెక్ట్గా పెద్దదై ఉండాలి. అది కూడా దేనికి సంబంధించినది? వ్యభిచారము చేస్తూ ఆవిడ పట్టుబడితేనే అప్పుడు నువ్వు విడాకులు ఇవ్వడానికి నీకు లైసెన్స్ ఉంది. చింతకాయకి వేపకాయకి నువ్వు ఇస్తానంటే ఇక దేవుడు ఒప్పుకోవడం. టైట్ చేశాడు. విడాకులు తీసుకోమని కాదు మోషే గారి ఉద్దేశం. ఇది దేవుడు చెప్పిన మాట అని దేవుడు చెప్పిన తర్వాత విడాకులు అని అంటే అప్పుడు ఆలోచిస్తారు. ఎందుకంటే విడాకులు కూడా పాపం అయిపోతుంది ఇప్పుడు. మోషే గారి కాలంలో ఎలాంటి పరిస్థితి అయితే ఉన్నదో మలాకి గారి కాలంలో అదే ఉంది. మలాకి గారి కాలంలో ఏ పరిస్థితి అయితే ఉన్నదో యేసుప్రభు కాలంలో కూడా అదే ఉంది. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో చెప్పాడు, వ్యభిచార కారణం తప్ప ఎవడు పడితే ఏ కారణాన్ని పడితే ఆ కారణానికి ఎవ్వరు భాగస్వామిని విడిచిపెట్టడానికి వీల్లేదు అన్నాడు. ఇప్పుడు పరిసయ్యులు కూడా ఏమడిగారో కరెక్ట్ క్వశ్చన్ చదువుదాం. వాళ్ళు కూడా ఏమడిగారో చూడండి. 3వ వచనం మత్తయి సువార్త 19:3. పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయన యొద్దకు వచ్చి, ఇప్పుడు మీరు చెప్పాలి వాళ్ళు ఏమడిగారో మీరు చదవండి గట్టిగా. ఏ హేతువు చేతనైనా సరే, అది వాళ్ళ ఉద్దేశం. ఏ హేతువు చేతనైనా పురుషుడు తన భార్యను విడవటం న్యాయమా? ఒక హేతువు కాదు వాళ్ళు మాట్లాడడం. హేతువు ఏదైనా సరే పురుషుడు తన భార్యను విడిచిపెడితే న్యాయం అవుతుందా? హేతువు ఏదైనా సరే విడిచిపెడితే కరెక్టా? కుదరదు అన్నాడంతే, కుదరదు. మళ్ళీ మోషే చెప్పాడుగా, మీ బుద్ధులు సరిగా లేవని చెప్పాడు. అప్పుడు
ఒకరికొకరు నమ్మకస్తులై బ్రతకాలి. అది దేవుని ఉద్దేశం. ఆది నుండి దేవుడు వారిని పురుషుణ్ణి గాను స్త్రీని గాను చేసి జతపరిచాడు. దేవుడు జతపరిచిన వారిని ఎవరు వేరు చేయకూడదు, మనుష్యుడు వేరు చేయకూడదు. ఇది దేవుని సంకల్పం. ఉప్పు తక్కువైందనో కారం ఎక్కువైందంటే ప్రతిరోజు దొరికే కారణాలు ఇవి. ఇంకా ప్రతిరోజు విడాకులు ఇచ్చుకోవచ్చు హాయిగా. అందుకే దేవుడు ఒకే ఒక కారణాన్ని పెట్టాడు. ఆ ఒక్క కారణం తప్ప నువ్వు ఏ కారణంతో వచ్చినా అది కూడా నువ్వు ఎవిడెన్స్తో రావాలి, అది కూడా నువ్వు ప్రూఫ్స్తో రావాలి. అయిన దానికి కాని దానికి నువ్వు వచ్చావంటే నీకు విడాకులు ఇవ్వడానికి కుదరదు. అవుట్ అంటున్నాడు. అది దేవుని ఉద్దేశం, అది దేవుని మనస్సు. మలాకి 2:16 భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతియకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏంటి ఇక్కడ బలాత్కారం? వీళ్ళు పెండ్లి చేసుకున్న భార్యలు ఈరోజు ముసలివారైపోయారు. ముసలివారైపోయేసరికి వారిలో అందము తగ్గిండొచ్చు, బలము తగ్గిండొచ్చు. బలహీనులైపోయిన వారిపై ఈ పురుషులు బలాత్కారం. నాకు నువ్వు నచ్చలేదు, చచ్చినట్టు విడాకులు ఇవ్వాల్సిందే, సంతకం పెడతావా చస్తావా. తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకుంటున్న భార్యల పరిస్థితి అది. మీ బలాత్కారాన్ని నేను చూస్తున్నాను, అది నాకు అసహ్యం. తమ వస్త్రములను బలాత్కారముతో నింపుట. వస్త్రముల గురించి ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే, భారతదేశంలో ఒక వ్యక్తిని వివాహం చేసుకోవాలంటే మంగళసూత్రం కడతారు. ఇది సాంప్రదాయం ఇక్కడ. ఆ రోజుల్లో ఇశ్రాయేలీల మధ్య ఒక వ్యక్తిని వివాహం చేసుకోవాలంటే, ఇప్పుడు పురుషుడు స్త్రీ మెడలో ఎలాగైతే మంగళసూత్రాన్ని కడతాడో, ఆ రోజుల్లో పురుషుడు తన పై వస్త్రాన్ని తీసి ఆ పెండ్లి చేసుకొనబోయే స్త్రీకి కప్పుతాడు. అది వాళ్ళ సాంప్రదాయం. ఆ కప్పిన వస్త్రాన్ని నువ్వు విడాకులు ఇవ్వడం అంటే నువ్వు కప్పిన వస్త్రాన్ని మళ్ళీ నువ్వు బలాత్కారంగా తీసుకోవడం. రూతు గారు బోయజు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడేమంటుందో చూడండి. రూతు గ్రంథం, వస్త్రం కోసం తీసుకొని వెళ్తున్నాను మిమ్మల్ని అక్కడికి. రూతు గ్రంథము 3వ అధ్యాయం. రూతు గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. 9 అతడు నీవెవరవని అడుగగా, బోయజు రూతును అడుగుతున్నాడు. ఆమె, నేను రూతు అను నీ దాసురాలిని, నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుము అంటే నీ పై వస్త్రము కప్పి నన్ను భార్యగా చేసుకో. అది సాంప్రదాయం. ఆత్మీయంగా ఇశ్రాయేలీలను నేను నా యుద్ధకు మిమ్మల్ని చేర్చుకొందును అని దేవుడు చెప్పడానికి ఆయన ఎలాంటి పదజాలం ఉపయోగించాడో యెహెజ్కేలు గ్రంథంలో చూద్దాం. 16వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 16, 8 నుంచి 10 వచనములు మీరు చూడాలి. 8 నుంచి 10, 10వ వచనం మాత్రం చూద్దాం. విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపచేసి తిని. వస్త్రము ధరింపజేయడం అంటే నా దానిగా నేను నిన్ను చేర్చుకోవడం. అయితే తాను కప్పిన వస్త్రాన్ని తనే బలాత్కారంగా తీసుకుంటున్నాడు విడాకులిచ్చి. అది నాకు నచ్చట్లేదు. ఆసాపు వ్రాసిన
73వ కీర్తన. కీర్తనల గ్రంథములో 73వ కీర్తన చూద్దాం. 3వ వచనం భక్తిహీనుల గురించి. అది భక్తిహీనుల గురించి. 6వ వచనం, కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె వారు బలాత్కారము ధరించుకొందురు. బలాత్కారమునే వస్త్రముగా ధరించుకున్న పరిస్థితి వీళ్ళది. 109వ కీర్తన. 109వ కీర్తన 18వ వచనము చూద్దాం. తాను పైబట్ట వేసుకున్నట్లు వాడు శాపము ధరించెను. బలాత్కారము, శాపము ఇలాంటివన్నీ పైన ధరించి తన బలముతో, తన ఆధిపత్య అహంకారముతో భార్యలకు అన్యాయము చేస్తున్న యాజకుల చరిత్రను మలాకి గారి తరంలో మనం చూస్తున్నాం. దేవుడు వారిపై మోపుతున్న నేరారోపణ ఇది. 4వ భాగం. 3వ భాగానికి 4వ భాగానికి తేడా ఏంటి? 3వ భాగం యాజకుల పరిచర్యలోని లోపాలు గద్దిస్తున్నాడు దేవుడు. 4వ భాగంలో వారి వ్యక్తిగత జీవితాలలో జరుగుతున్న భయంకరమైన పరిస్థితి. భార్యాభర్తలుగా మీ మధ్యనే ఇలాంటి పరిస్థితి ఉంటే మీ గర్భాల నుంచి వచ్చిన మీ పిల్లల భవిష్యత్తు ఎలాగుంటుంది? 15వ వచనంలో దేవుడు ఎలాంటి సంతతి కోరుకుంటున్నాడు? దేవుని చేత సంతతి, దేవుని పిల్లలు. నీ కుటుంబంలో నుంచి నాకిష్టమైన పిల్లలు కావాలి. నీ బతుకే ఇట్లా ఏడిస్తే ఇక నీ పిల్లల పరిస్థితి ఏంటి? అదే ఇంతకుముందు మనం 3వ భాగంలో కూడా చూసుకుంది. మిమ్మును బట్టి మీ విత్తనములను చెరిపివేతును. మీ పరిస్థితి బాగలేకపోతే మీ పిల్లల పరిస్థితి బాగుండదు. మీ పిల్లల పరిస్థితి బాగుండదు. యాజకులారా, నీ గురించి మాత్రమే కాదు, నీ కుటుంబము గురించి, నీ పిల్లల గురించి నీవు లెక్క చెప్పాలి. అంటే నీ వ్యక్తిగత జీవితం దేవునికి అనుకూలంగా ఉండాలి. అదే మళ్ళీ ఇక్కడ పునరుద్ఘాటించబడుతున్నది. వ్యక్తిగత జీవితం ఎలాగున్నా పర్లేదు, మనం మాత్రం దేవుని పని చేస్తే దేవుడు సైలెంట్ అయిపోతాడు అని ఎవరైనా చెప్పారు ఎప్పుడైనా మీకు? ఎప్పుడైనా విన్నారా ఇలాంటి మాటలు? నువ్వు వ్యక్తిగత జీవితం ఎలాగున్నా పర్లేదు, నువ్వు మాత్రం దేవుని పని చేస్తే, దేవుని పని అంటే అవతలకు వాక్యం చెప్పడం అంతే. నీ బతుకు ఎలా తగలడినా పర్లేదు, నువ్వు మాత్రం దేవుని వాక్యం చెబితే దేవుడు ఇంప్రెస్ అయిపోయి సైలెంట్ అయిపోతాడు. నీ బతుకు నువ్వు బతుకు నాయనా, నా పని అయితే నువ్వు చేస్తున్నావుగా. అసలు అది బైబిల్ కాన్సెప్టే కాదు. ఈ ముచ్చట అసలు దేవుని దగ్గర వర్కౌటే కాదు. నీ బతుకు బాగుండాలి, నీ బోధ బాగుండాలి. బోధ బాగుండి బ్రతుకు సరిగా లేకపోయినా, బ్రతుకు సరిగా ఉండి బోధ సరిగా లేకపోయినా, రెండిటికి దేవునికి లెక్క చెప్పాలి. రెండిటికి దేవునికి లెక్క చెప్పాలి. నీ బ్రతుకు గురించి, నీ బోధ గురించి నువ్వు జాగ్రత్త పడాలి. వారికే కాదు, మనందరికీ ఇది చాలా పెద్ద పాఠం. చాలా పెద్ద పాఠం. సర్వాధికారి అయిన దేవుడు, మనపై సర్వ హక్కులు కలిగిన దేవుడు మనలను అన్ని విషయాలలో రేపు నిలబెట్టి లెక్కలడగబోచున్నాడు. ఇవి దేవుని లెక్కలు. జాగ్రత్త. లంచ్ అయిన తర్వాత 5వ భాగంలోనికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, 8 భాగాలలో 4 భాగాలు మాట్లాడుకున్నాం. ఇంకా 4 భాగాలు మాట్లాడుకోవాలి. సహాయం చేయండి. త్వరగా భోజనం ముగించుకొని ఇక్కడికి చేరుకొని ఉన్న సమయంలో అన్ని విషయాలు మాట్లాడుకోవడానికి మమ్మల్ని నడిపించండి. యేసు ప్రభు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.
ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 6 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.